పుష్ప 2 రికార్డ్ అయితే బ్రేక్ అయింది. అల్లు అర్జున్ గారు పుష్ప 2తో క్రియేట్ చేసిన ఒక రికార్డ్ అయితే ఈరోజు బ్రేక్ అయింది. దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. రాజమౌళి గారి దర్శకత్వంలో నటిస్తేనే హీరోలు పాన్ ఇండియా లెవెల్ హీరోస్ అవుతారని ఒక సెంటిమెంట్ ఉంది. బట్ ఇద్దరు హీరోలు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ వాళ్ళు వేరే మూవీస్తో కూడా పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగారు. ఒకటి అల్లు అర్జున్ అయితే ఇంకొకటి యష్. సో ఇద్దరూ కూడా వాళ్ళు పాన్ ఇండియా స్టార్స్గా ఎంత క్రేజ్ అయితే తెచ్చుకున్నారో మనకు అందరికీ తెలిసిందే. సో అల్లు అర్జున్ గారు అయితే పుష్ప మూవీతో మనకి క్రేజ్ తెచ్చుకుంటే, యష్ మనకి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో కేజీఎఫ్ ద్వారా పాన్ ఇండియా స్టార్ అయితే అయ్యాడు. సో ఇద్దరు హీరోలు కూడా ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు పాన్ ఇండియా హీరోలు కూడా సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అయ్యాయి. సో పుష్ప 2 కావచ్చు, కేజీఎఫ్ 2 కావచ్చు, బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కొట్టాయి. అండ్ దీంతోపాటు నిన్న మనకి దేశం మొత్తం కూడా పుష్పరాజ్ హవా అయితే నడిచింది. సో పుష్ప 2 కలెక్షన్స్ దంగల్ సినిమాకే చాలా దగ్గరగా ఉన్నాయి. సో త్వరలోనే 2000 crores మార్క్ అనేది టచ్ చేసి దంగల్ మూవీని కూడా బీట్అవుట్ చేసేలాగా పుష్ప 2 అయితే వెళ్తుంది. అండ్ దీంతోపాటు మొన్నటి వరకు 1810 మూవీస్తో ఉన్న 1018 crores ఉన్న బాహుబలి 2ని పుష్ప 2 ఆల్రెడీ క్రాస్ చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ పుష్ప 2 స్టడీగా అయితే వెళ్తుంది. అండ్ ఇంకా దీని తర్వాత త్వరలోనే దంగల్ రికార్డ్స్ని బ్రేక్ చేయాలని చెప్పి అయితే పుష్పరాజ్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఇప్పటివరకు హిందీలో ఒక రికార్డ్ అయితే ఉంది. అదేంటంటే పుష్ప 2కి సంబంధించిన హిందీ వెర్షన్ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది 24 hours 27.67 million వ్యూస్ అయితే సంపాదించింది. సో ఇంతవరకు అదే టాప్ ప్లేస్. అండ్ తాజాగా ఈ రికార్డ్ని అయితే బద్దలుగొట్టింది యష్ టాక్సిక్ మూవీ. సో టాక్సిక్ సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చాయి. సో ఈ గ్లిమ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో దీనికి యష్ బర్త్డే సందర్భంగా యూనిట్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో అయితే పెద్దగా మ్యాటర్ ఏం లేదంటే అమ్మాయిలతో పబ్లో ఉంటాడు. అండ్ అందులో కేజీఎఫ్లో లాగా ఒక గ్యాంగ్స్టర్గా కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎక్కువ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. బట్ స్టిల్ ఇది హిందీ వెర్షన్ గ్లిమ్స్ మనకి 13 hours 50 million వ్యూస్ని అయితే దాటేసింది. సో అప్పటి వరకు ఉన్న పుష్ప 2 గ్లిమ్స్ రికార్డ్ని యష్ టాక్సిక్ మూవీ అయితే బ్రేక్ చేసిందనమాట. సో ఈ రికార్డ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఒక్కసారిగా టాక్సిక్ మీద మనకి కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. సో యష్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ 1200 crores అయితే మనకి కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ప్రస్తుతం యష్ గీతూ మోహన్ దాస్ గారి దర్శకత్వంలో టాక్సిక్ మూవీ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే బాలీవుడ్లో రామాయణం మూవీలో రావణాసుడి పాత్ర కూడా చేస్తున్నారు. సో దీనికోసం మనకి యష్ 200 crores వరకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అండ్ బీటౌన్లో అయితే ఇది ఒక టాక్ ఆఫ్ ది టౌన్. సో ఈ మూవీ గ్లిమ్స్ తోటే ప్రేక్షకుల్లో ఇంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్న యష్ మరి మూవీ ఏ రకంగా రికార్డులు బదులు కొడుతుందో చూడాల్సింది. సో టాక్సిక్ గురించి మీరే అనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి.